ఛత్రపతి సంభాజీ మహారాజ్ గొప్ప యోధుడు మరియు పరిపాలనాదక్షుడు. అతను ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు. సంభాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యాన్ని ఎన్నో సంవత్సరాలు పాలించాడు. అతని పాలనలో మరాఠా సామ్రాజ్యం మరింత విస్తరించింది. సంభాజీ మహారాజ్ 1657 మే 14న పురందర్ కోటలో జన్మించాడు. అతని తల్లి పేరు సాయిబాయి. సంభాజీ చిన్నతనంలోనే చాలా తెలివైనవాడు మరియు ధైర్యవంతుడు. అతను అనేక యుద్ధాలలో పాల్గొన్నాడు మరియు తన తండ్రికి సహాయం చేశాడు. శివాజీ మహారాజ్ మరణానంతరం సంభాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యానికి ఛత్రపతి అయ్యాడు. అతను తన తండ్రి విధానాలను కొనసాగించాడు మరియు సామ్రాజ్యాన్ని మరింత అభివృద్ధి చేశాడు. సంభాజీ మహారాజ్ మొఘల్ సామ్రాజ్యంతో అనేక యుద్ధాలు చేశాడు మరియు వారిని ఓడించాడు. సంభాజీ మహారాజ్ గొప్ప పండితుడు కూడా. అతను సంస్కృతం, మరాఠీ మరియు ఇతర భాషలలో అనేక గ్రంథాలు రచించాడు. అతను ధర్మశాస్త్రం, రాజనీతి మరియు ఇతర విషయాలపై అనేక గ్రంథాలు రాశాడు. సంభాజీ మహారాజ్ 1689 మార్చి 11న మొఘలులతో జరిగిన యుద్ధంలో మరణించాడు. అతని మరణం మరాఠా సామ్రాజ్యానికి తీరని నష్టం కలిగించింది. అయినప్పటికీ సంభాజీ మహారాజ్ తన ధైర్యసాహసాలు మరియు పరిపాలనా సామర్థ్యంతో ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. సంభాజీ మహారాజ్ జీవితం మనకు ఎన్నో విషయాలు నేర్పుతుంది. అతని ధైర్యం, సాహసం, పరిపాలనా సామర్థ్యం మరియు పాండిత్యం మనకు ఆదర్శంగా నిలుస్తాయి. Chhav is a historical action drama film starring Vicky Kaushal as Chhatrapati Sambhaji Maharaj. Here's a review roundup based on early reactions and critic reviews, translated into Telugu. ప్రారంభ సమీక్షలు మరియు సోషల్ మీడియా స్పందన. పాజిటివ్. విక్కీ కౌశల్ నటనను అద్భుతం మరియు అవార్డుకు అర్హమైనది అని ప్రశంసిస్తున్నారు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ పాత్రలో అతని నటనను విమర్శకులు కొనియాడుతున్నారు. అతని ఆజ్ఞాపూర్వకమైన ఉనికిని, తీవ్రమైన సంభాషణలను మరియు భావోద్వేగ లోతును హైలైట్ చేస్తున్నారు. చారిత్రాత్మక వర్ణన, యాక్షన్ సన్నివేశాలు మరియు విక్కీ కౌశల్ మరియు అక్షయ్ ఖన్నా మధ్య ముఖాముఖి సన్నివేశాలు కూడా సానుకూల స్పందనను పొందుతున్నాయి. మిశ్రమ. కొంతమంది ప్రేక్షకులు సినిమా మొదటి సగం నెమ్మదిగా సాగుతున్నట్లు భావిస్తే, మరికొందరు విరామం తర్వాత సినిమా వేగం పుంజుకుంటుందని పేర్కొన్నారు. చారిత్రాత్మక ఖచ్చితత్వం మరియు సంఘటనల చిత్రీకరణ గురించి కొన్ని మిశ్రమ ప్రతిస్పందనలు కూడా ఉన్నాయి. విమర్శకుల సమీక్షలు. పాజిటివ్. విమర్శకులు పాత్రకు విక్కీ కౌశల్ నిబద్ధతను మరియు అతని శక్తివంతమైన నటనను అభినందిస్తున్నారు. ఔరంగజేబు పాత్రలో అక్షయ్ ఖన్నా నటన కూడా ప్రశంసలు అందుకుంటోంది. సినిమాటోగ్రఫీ మరియు యాక్షన్ కొరియోగ్రఫీ వంటి సాంకేతిక అంశాలను కూడా సానుకూలంగా పేర్కొన్నారు. మిశ్రమ. కొంతమంది విమర్శకులు సినిమా చారిత్రాత్మక ఖచ్చితత్వం కంటే వీరోచిత వైఖరికి ప్రాధాన్యత ఇస్తుందని భావిస్తున్నారు. కథనం పొరలు మరియు లోతును కలిగి ఉండకపోవడాన్ని వారు ఎత్తిచూపారు. ప్రధానంగా అత్యాశ వర్సెస్ కీర్తి మరియు క్రూరత్వం వర్సెస్ నీతి అనే ఇతివృత్తాలపై దృష్టి పెడుతుంది. కొంతమంది సమీక్షకులు యాక్షన్ సన్నివేశాలు అధికంగా ఉన్నాయని మరియు సినిమా యొక్క మొత్తం స్వరం చాలా బిగ్గరగా మరియు హింసాత్మకంగా ఉందని కూడా భావిస్తున్నారు. మొత్తం మీద ఛావా విక్కీ కౌశల్ బలమైన నటన మరియు ఛత్రపతి సంభాజీ మహారాజ్ పాత్రపై ఎక్కువగా ఆధారపడినట్లు కనిపిస్తోంది. సినిమాకు దాని లోపాలు ఉన్నప్పటికీ, ముఖ్యంగా చారిత్రాత్మక ఖచ్చితత్వం మరియు కథన లోతుపరంగా, ఇది దృశ్యపరంగా ఆకర్షణీయమైనది మరియు యాక్షన్ ప్యాక్డ్ చారిత్రాత్మక నాటకంగా కనిపిస్తోంది. మీరు విక్కీ కౌశల్ పనికి అభిమాని అయితే లేదా చారిత్రాత్మక నాటకాలలో ఆసక్తి కలిగి ఉంటే ఛావా చూడదగినది కావచ్చు. అయితే ఇది చారిత్రాత్మక సంఘటనలతో కొంత సృజనాత్మక స్వేచ్ఛ తీసుకుంటుందని అర్థం చేసుకోవడంతో సినిమాను చూడటం మంచిది.